హాయ్ అందరికీ. ఈ రోజైతే నేను పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ పాలకూర చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటా. పాలకూర మంచిది అంటారు కదా హెల్త్కు. ఆకుకూరలు ఏవైనా మంచివే, డాక్టర్లు చెప్తారు కదా వారంలో 2-3 సార్లు అన్న ఆకుకూరలు తినాలి. కొందరు చెప్తారు డైలీ ఏదన్నా ఒక ఆకుకూర తినాలని చెప్తారు కదా. డైలీ అయితే మేమైతే ఏం తినము, వారానికి 1-2 సార్లు అయితే ఏదన్నా ఒకటి ఆకుకూర తింటాము. ఎవరైనా అంతే అనుకుంటా, డైలీ తినాలంటే కూడా కష్టమే. అంటే తక్కువ రేటే ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. కానీ జర కడుగుడు వండుడు ఇదంతా కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా. మేమైతే వారానికి 1 అయితే కంపల్సరీ తింటాము. ఊర్లో అయితే చిన్న చిన్న కట్టలు ఉంటాయి పాలకూర, 10కి 3-5 ఎన్నో ఇస్తారు. నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. ఇక్కడ ఇది 30 రూపాయలు పెద్ద ఉంది. ఒకటే కట్ట తెచ్చిన సరిపోతుంది. కూర పప్పు వేసి 2 టమాటాలు వేసి వండితే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఎలా వండాలో చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటున్నాం. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి. అయితే ఏ కూరనైనా పచ్చిమిర్చి ఎక్కువ వాడతా, టేస్ట్ కూడా బాగుంటుంది కదా. దంచుకున్న ఎల్లిపాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం పేస్ట్ కంటే ఎల్లిపాయలు వేసుకుంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది. కర్మాకు, ఉల్లిపాయలు, అన్నిటిని బాగా కలుపుకోవాలి కాసేపు. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నా. ఇప్పుడైతే పచ్చి బఠానీలు వేసుకుంటున్నాయి. బాగుంటుంది కర్రీ, ఎందుకంటే నూనెలో ఫ్రై అవ్వాలి. నూనెలో ఫ్రై అయితేనే బాగా టేస్ట్ ఉంటుంది. అయితే పాలకూర వేసుకొని, కడిగి పెట్టుకున్న పాలకూర వేసుకొని బాగా కలుపుకోవాలి. పాలకూర వేస్తున్నా. ఇంకా ఎంత బాగుంది చూడడానికి, చాలా బాగుంది కదా. ఇప్పుడు బాగా కలుపుకొని నూనెలో ఉడకనియాలి బాగా. ఇళ్ళనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే కొంచెం వాటర్ కూడా బయటకు వెళ్ళేస్తుంది కదా. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే నూనెలో బాగా ఉడికింది పాలకూర. ఒక టమాటాలు వేసుకోవాలి. 2 టమాటాలు వేసుకున్నా. ఎందుకు మరి పాలకూరలో ఎక్కువ టమాటా వేయొద్దు అంటారు, నాకు కూడా తెలియదు. కానీ నేనైతే ప్రతిసారి 2 అయితే వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే టమాటాలు బాగా ఉడికేసినాయి. ఇంకో పప్పు వేసుకోవాలి. వేసినాం కదా, పప్పు వేసినప్పుడు ఏం చేయాలంటే కలపొద్దు. ఎందుకంటే ఏ కూరలనైనా ఆకుకూరలో వాటర్ ఉంటుంది. ఈ వాటర్ వల్లనే ఉడికేస్తుంది, పప్పు మెత్తగా అవుతుంది. కలిపినాం అనుకో కొంచెం జల్ది ఉడకదు. ఇట్లయితే జల్ది ఉడుకుతుంది. నేను ఎప్పుడు ఇదే పాటించిందే నేను చెప్తున్నా అంతే. చూసిరా పప్పు ఎంత మంచిగా ఉడికిందో. వాటర్ పోయవలసిన అవసరమే లేదు, ఎందుకంటే ఇలా వాటర్ ఉంటుంది కాబట్టి మనం గ్యాస్ స్లో చేసేసుకుంటే పప్పు అదే మెత్త ఉడికేస్తుంది. ఒక 3 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెడితే సూపర్గా ఉడికింది. ఇలా వాటర్ పోయవలసిన అవసరం కూడా లేదు. చూడండి ఎంత బాగా ఉడికింది. ఇప్పుడు చూడండి ఎంతో టేస్ట్కరంగా ఉండే పాలకూర పప్పు రెడీ. ఎంత బాగుంది కదా. ఇప్పుడు తిని టేస్ట్ చూసి చెప్తా. ఓకే.